నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. రోజా గారు ఇక అంతే అంటున్నారు. ఏంటి ఇంకంతే? ఆవిడని ఏమన్నా రాజకీయాల్లో ఏమన్నా వదిలేస్తున్నారా? వదిలేసి టైప్ ఆవిడ? వదిలి ఉండగలరా? ఇలాంటివన్నీ కూడా ప్రశ్నలు. ఎందుకంటే నగరంలో రోజు రోజుకి ఆవిడకి పొగ పెడుతున్నారు. వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. డైరెక్ట్‌గా ఆవిడ మీదే ప్రెస్ మీట్లు పెడుతున్నారు. సరే, ఆవిడ మొన్న ఏదో ఒక మాట అన్నారు. అలా అనడం కరెక్ట్ కాదు. అమ్మ బాబు పుట్టినోళ్ళైతే ఏదో అన్నారు. ఇంకా ఆళ్ళు దానికి సంబంధించి ఏ రకంగా ట్రోల్ చేశారో ఆవిడనైతే బహిరంగంగానే అటాక్ చేసే స్టేజ్‌కెళ్ళిపోయారు. డైరెక్ట్‌గా ఇంకా ఆవిడ మీద తిరుగు బావుటా ఎగురవేస్తున్నారు. ఈ టైంలో ఆవిడేదో సినిమాలవి చేసుకుంటున్నారు. తమిళనాడు వెళ్ళిపోయారు. చెన్నైలో ఉంటున్నారు. వాళ్ళ అత్తోరు కూడా అదే కాబట్టి సరే ఎళ్ళడంలో తప్పు లేదు. సరే ఏదో చేసుకుంటున్నారు. ఆవిడేదో చేస్తున్నారు. కానీ రాజకీయ పరంగా ఏంటి? వైసీపీలో ఫైర్ బ్రాండ్ రోజా. సొంత నియోజకవర్గం నగరంలో తిప్పలు తప్పటం లేదు. ఓవైపు వర్గపోరు, ప్రచార కార్యక్రమాలకు పరిమితం చేయాలనే వాదన. మరోవైపు రోజాను పక్క జిల్లాలో ఎంపీ స్థానానికి పంపించేలా ఓ వర్గం బలమైన పావులు కదుపుతుంది. ఎంపీ స్థానానికి ఆవిడని పంపించడానికి అని చూస్తున్నారట. మరి ఆవిడకి ఎవరి ఇంట్రెస్ట్ ఉందో లేదో చూడాలి. ఎందుకంటే ఆవిడ తిరుమల తిరుపతి దేవస్థానంలోనే ఎక్కువ కనిపిస్తుంటారు. ఈ మధ్య కూడా ఆవిడ స్వామివారి దర్శనానికి సరే భక్తి ఉన్నదేమో ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు కాబట్టి వెంకటేశ్వర స్వామి, అనంతుడు, అందరివాడు ఆ భక్తి ఉండడంలో తప్పలేదు. వాళ్ళకి అవకాశం ఉంది. కొద్దిగా ఎక్కువ సార్లు దర్శించుకుంటారు. ఇంతకీ రోజాపై అంత కక్ష కట్టిన ఆ నేత ఎవరు? మాజీ మంత్రిగా వివాదాలు నిలవగా ఉన్న ఆ నేత భవితవ్యం ఏమిటి? సినీ గ్లామర్తో పొలిటికల్ ఎంట్రీ, ప్రత్యర్థులకు పొలిటికల్ పంచులు ఇస్తూ తక్కువ టైంలో రాటు తేలిన రోజా. టీడీపీ టు వైసీపీ వరకు పొలిటికల్ జర్నీ అంతా వివాదాలే. రోజా నోరు విప్పితే రాజకీయ ప్రళయాలు సుడిగుండాలి. రోజా గారు ఏ రకంగా మాట్లాడతారో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారి మీద అవనియండి, చంద్రబాబు నాయుడు గారి మీద అవనియండి, లేకపోతే లోకేష్ గారు అవనివ్వండి, లేకపోతే ఇంకొకరి మీద, అనిత మీద, ఇంకొకరి మీద, ఎవరి మీద అయినా సరే ఆవిడ నోరు పెట్టు పడిపోద్ది అని. వైసీపీ మౌత్ పీస్ కింద ఉంటుంది. మహిళా రాజకీయ నాయకుల్లో రోజాలా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. రోజాగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. లేకపోతే ఇంకొకరిలా మాట్లాడే వాళ్ళు ఏమంటే మంచి మాట్లాడితే, లేకపోతే సబ్జెక్ట్ మీద మాట్లాడితే ఏదో మంచి అంశాలు తీసుకొస్తే మీలాగా ఎవరో మాట్లాడారని చాలా గొప్ప వాళ్ళు అన్నారు. ఇప్పుడు ఏమంటే ఎక్కువగా తిడితే, ఎక్కువగా బూతులు మాట్లాడితే, ఎక్కువగా సెటైర్లు వేస్తే వాళ్ళు అద్భుతంగా మాట్లాడినట్టుగా వచ్చేసింది. పరిస్థితి అలా తయారైపోయింది. జనరేషన్ మార్పు ఏం చేయగలరు? ఇంకా జనరేషన్ మార్పు ఇలాగే అనుకుంటున్నారు. ఎవడో బాగా తిడతాడు, భలే మాట్లాడతాడరా అనే స్టేజ్కి వెళ్ళిపోయారు. చిచ్చి ఆడేంటి అంత చండాలంగా మాట్లాడుతున్నాడని కదా మనం మాట్లాడుకోవాల్సింది. ఆ పరిస్థితి నుంచి మారిపోతున్నాయి ఈ రోజులు. గత వైసీపీ హయాంలో క్రీడాశాఖ మంత్రిగా పనిచేసిన రోజా సొంత ఇల్లు లాంటి నియోజకవర్గంలో విభేదాలు, పార్టీ పెద్దలతో విభేదాలు, పెద్దిరెడ్డితో పెరిగిన వివాదం, గ్రూప్ రాజకీయాలతో సతమతం, చక్రం తిప్పుతున్న రెడ్డివారి చక్రపాణి రెడ్డి, కేజీ శాంతి అలాగే కుమారులతో కూడా గ్యాప్, రోజాకు పార్టీలో పెరుగుతున్న వైరి వర్గం, నగరి ఎంపీపీ బైపోల్స్లో టీడీపీ గెలుపు, పార్టీ పెద్దల వెన్నుపోటు అంటున్న రోజా. పార్టీ పెద్దల వెన్నుపోటు, ఇంకొకరు పెద్ద పోటో కాదు. అధికారం మనకు లేనప్పుడు ఆటోమేటిక్గా కొన్ని వదులుకోవాలంతే. ఈరోజు కూడా నగర కూడా వదులుకోవాలి. నగరేంటి? పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారు ఇలాకాలో జగన్మోహన్ రెడ్డి గారు, కంచుకోటలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేని ప్రాంతంలోనే జడ్పీటీసీ ఓడిపోయింది. మీరు ఆలోచించాల్సింది అది. నగరంలో ఓడిపోవడానికి ఏముంది? సో అధికారం లేనప్పుడు ఆటోమేటిక్గా అటు వెళ్ళిపోతుంటాయి. మీకు అలాగే వచ్చిన సందర్భాలు ఉన్నాయి కదా. నేను చాలాసార్లు ఈ సందర్భం చెప్పాను. ఎక్కడ తీపి ఉంటే అక్కడికి వచ్చి చీమలో ఈగలు వాళ్తాయి. లేకపోతే ఎందుకు వాళ్తాయి? నగరం నుంచి అత్యధికంగా 8 సార్లు పోటీ చేసి రెడ్డివారి చెంగారెడ్డి, 5 సార్లు నగరంలో గెలిచిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, 2009లో చెంగారెడ్డిపై గెలిచిన గాలి ముద్దుకృష్ణమనాయుడు, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన రోజా, 2024లో రోజాను ఓడించిన గాలి భానుప్రకాష్. ఇక రోజాకు వ్యతిరేకంగా రెడ్డివారి చక్రపాణి రెడ్డి, కేజే శాంతి, పలువురు నాయకులు ఈ నెల ఒక వారం రోజుల క్రితం విజయపురం, నింద్ర మండలాల్లో ఎంపీపీ అధ్యక్ష ఉప ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ అభ్యర్థులు, బలం లేకపోయినా గెలిచిన టీడీపీ అభ్యర్థులు, సొంత నేతలే వెన్నుపోటు పొడిచారని రోజా ఆరోపణలు. వైరి వర్గం కూడా రోజాపై తీవ్ర విమర్శలు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో టచ్లో వైసీపీని వీడిన నేతలు ఉన్నారనే సమాచారం. ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిన సీనియర్ నేతకు అనారోగ్యం, పెద్దిరెడ్డి పరామర్శించడంపై తీవ్ర చర్చ, రోజాను నగరం నుంచి సాగనంపేందుకు బలంగా ప్రయత్నాలు, పెద్దిరెడ్డి వర్గంతో రోజాకు విభేదాలు. పెద్దిరెడ్డి అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో నెంబర్ 2లా ఉంటాడు ఆయన. సరే, విజయసాయిరెడ్డి అంశం ఎలాగున్నా ఈయన అంత యాక్టివ్గా పైకి కనిపించకపోయినా ఆర్థిక పరంగా ఉన్నాయండి, అంగబలంగా ఉన్నాయండి, ఇంకో రకంగా ఉన్నాయండి. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పెద్దిరెడ్డి చాలా కీలకమైన వ్యక్తి వైఎస్ఆర్సీపీలో. ఆయనతో పెట్టుకుంటే ఎవరు బతికి పట్టగట్టే పరిస్థితి ఉండదని టాకు. మరి అలాంటి వాళ్ళతోటి రోజా గారు విభేదాలు పెట్టుకుండి
ఈ రకంగా చేస్తే మరి సాగనంపకి ఏం చేస్తారు అన్నది కొంతమంది టాకు. వచ్చే ఎన్నికల్లో రోజాను నగరం నుంచి పంపించేయాలి, ఇదట వాళ్ళ ప్లాను. నగరం నుంచి పంపించేస్తే మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? లేకుంటే నామినేటెడ్ పదవికే పరిమితం చేయాలనే ప్రచారం. ఇక నగర సీటుపై కన్నేసిన గాలి ముద్దుకృష్ణమ నాయుడు. గాలి జగదీష్ నగరి ఇన్ఛార్జి పదవి గాలి జగదీష్కు కట్టబెట్టి రోజాను సాగనంపే ప్రయత్నం. గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఇది నగర సీటు. ఈ జగదీష్ వీళ్ళన్నీ కూడా ముద్దుకృష్ణమ నాయుడు గారు వారసత్వం కాబట్టి తన పంపించి వేరే వాళ్ళకి ఇద్దాం, అది కొద్దిగా ఫైట్ అవుతుందని ఆలోచన చేస్తాను. వచ్చే ఎన్నికల్లో నగరం నుంచే రోజా పోటీ చేసేందుకు ప్రయత్నం. నేనైతే ఓ నగరం వదలను, నాకు నగర కావాలి, నాకు నగర కావాలి, నాకు నగర కావాలి అంటున్నదట. అక్కడ నగర నీకు లేదు, నగరం ఉండే పరిస్థితి లేదు, అక్కడ పెద్దిరెడ్డి వద్దు అంటున్నాడు, నీకు లోకల్గా పరిస్థితి లేదు, అసలే కష్టాల్లో ఉన్నది పార్టీ, ఈ టైంలో మళ్ళీ నువ్వు నగరే అంటే ఎక్కడ వర్కౌట్ అవుతుంది, వేరే ప్రాంతాలకు అంటున్నారట. మరి వేరే ప్రాంతాలకి ఆవిడ వెళ్ళడానికి ఇష్టపడలేదు, అందుకనే రోజా ఇక అంతే అన్నది టాక్.